నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ అని 2 రోజుల క్రితమే చెప్పారు. కానీ బన్నీ పిఆర్టీ మాత్రం చాలా ఫాస్ట్ గా ఉందనిపిస్తుంది. షూటింగ్ ఇప్పుడే అయిందని అంటూనే సెన్సార్ నిన్నే పూర్తయిందని చెప్పేస్తున్నారు. సెన్సార్ టాక్ అదిరిపోయిందని లీకులు ఇచ్చేసుకుంటున్నారు. ఆల్రెడీ అల్లు అరవింద్ అండ్ టీమ్ సినిమా చూసిందట, ఫుల్ ఖుషి అయ్యారట. ఇలా పుష్ప 2 హైప్ పెంచేందుకు బన్నీ పిఆర్ టీం బాగానే కష్టపడి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ లో బాగానే ప్రమోట్ చేయించుకుంటున్నారనిపిస్తోంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న రాబోతోంది. 2 రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ పూర్తయిందట. అయితే ఈలోపే సెన్సార్ అవ్వడం, సినిమాను కొంతమంది చూడడం, వారి అద్భుతమైన రివ్యూల్ని పిఆర్ టీం లీక్ చేయడం, వాటిని కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ వేయడం, ఇలా పుష్ప 2 మీద మంచి బజ్, హైప్ క్రియేట్ చేసేందుకు బాగానే కష్టపడుతున్నారు. అయితే ఇలా పిఆర్ టీం ఇచ్చిన హింట్లు, లీక్స్ అంటూ ట్వీట్లు వేయడం ఏంట్రా బాబు అని జనాలు నవ్వుకుంటున్నారు. షూటింగ్ పూర్తయిందే మొన్న, ఆలోపే ఎడిటింగ్, ఆర్ఆర్ మిక్సింగ్ ఇలా అన్నీ అయిపోయాయా? అప్పుడే సెన్సార్ వరకు వెళ్ళిందా? వాళ్ళేం చెప్పారో, పిఆర్ టీం ఏం లీకులు ఇస్తోందో, ఇలా పుష్ప 2 గురించి ట్వీట్లు వేస్తున్నారని జనాలు నవ్వుకుంటున్నారు. మీడియా హ్యాండిల్స్ కూడా పుష్ప 2 లీక్స్ అంటూ రకరకాల విషయాలు చెప్తున్నారు. దీనిపైన నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. కొన్ని ఫేమస్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి కూడా పుష్ప 2 గురించి ట్వీట్లు వేయించుకుంటోంది బన్నీ పిఆర్ టీం. కొన్ని మీడియా సంస్థలు కూడా పుష్ప 2 మీద లీక్స్ అంటూ ట్వీట్లు వేస్తున్నాయి. అల్లు అరవింద్ అండ్ టీం చూసిందట, వాళ్ళు ఖుషి అయ్యారట అంటూ ట్వీట్లు వేస్తున్నారు. ఇలా పిఆర్ టీం చెప్పింది ట్వీట్లు ఎందుకు వేస్తుంటారు అని నెటిజన్లు నిలదీస్తున్నారు. అసలు ఇలా ఓ స్ట్రాటజీని వాడుతూ బన్నీ పిఆర్ టీం పుష్ప 2ని అందరికీ ఎక్కించేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసలు నిజంగానే పుష్ప 2లో మ్యాటర్ ఉందా? ఉంటే ఏ రేంజ్ లో ఉంటుంది? నేషనల్ వరకు ప్రభావం చూపిస్తుందా, లేదంటే ట్రైలర్ లో చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ వరకు ఉంటుందా? పుష్ప పార్ట్ 1 కి వచ్చినట్టుగా లోకల్ గా డివైడ్ టాక్ వస్తుందా అన్నది చూడాలి. డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లోకి వస్తుంది. కానీ డిసెంబర్ 4న కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్లు కూడా వేస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పుష్ప 2 1000 కోట్లు అంటూ చాలానే ఉదరగొట్టారు. మరి వాస్తవంలో ఆ ఫీట్ ను పుష్ప 2 అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. బన్నీ అసలు బ్రాండ్ వాల్యూ డిసెంబర్ 5న తెలుస్తోంది. సుకుమార్ మ్యాజిక్ వర్కౌట్ అయితే ఇక బన్నీనైతే ఎవరు ఆపలేరేమో.